ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే చిక్కుడుకాయ చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది కర్రీ లైటింగ్ చాటలేదు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇదేంటంటే ముందు చికెన్ అరకిలో చికెన్ తీసేసుకుని పక్కన పెట్టేసి అరకిలో చిక్కుడుకాయ కూడా తీసేసుకున్నాం అన్నమాట. కట్ చేసుకుని వాటర్లో కడిగేసి 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆనియన్స్ తీసుకున్నాక కట్ చేసి దాంట్లో ఒక 4 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్న, కొత్తిమీర పక్కన పెట్టుకున్న ఫ్రెండ్స్. ఇది కరివేపాకు అయితే వేయలేదు. ముందుగా రెడీ పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, మూకుడు పెట్టేసుకుని అందులో ఏంటంటే ఆయిల్ పోసేసుకున్నా ఫ్రెండ్స్. ఆయిల్ పోసిన తర్వాత దాంట్లో ఏంటంటే బాగా కాగిన తర్వాత ఆయిల్ దాంట్లో ఆనియన్స్ వేసేసిన తర్వాత ఆనియన్స్ కుక్ అవుతుండగా దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను అనమాట. అది పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు తిప్పుకున్నాక తర్వాత చికెన్ వేస్తాను అనమాట ఫ్రెండ్స్. వేసిన తర్వాత పసుపు వేసా. ఒక 5 నిమిషాలు వదిలేసాను అనమాట ఫ్రెండ్స్. నేను 5 నిమిషాలు వదిలేసిన తర్వాత అది వాటర్ వస్తుంది కదా, అది ఇదవుతుండగా సాల్ట్ను కారం 2 కలిపేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ అది కుక్ అయ్యేటట్టుగా ఉంచేసాను అనమాట ఫ్రెండ్స్. అది తర్వాత ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, దించుకునే ముందు దానికి సరిపడా వాటర్ పోసేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే. ఇదేమో రైస్ అనమాట, రైస్ కర్రీ ఫ్రెండ్స్. ఏంటంటే చాలా మబ్బులుగా ఉండటం వల్ల ఏంటంటే క్లియర్నెస్ లేదు వీడియో.